అంజీ ఈరోజు ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మకర్ద్వార్ దగ్గర ఈరోజు ఎల్పిజి సిలిండర్ ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఎల్పిజి సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత నరేందర్ మోడీ గారిని పార్లమెంట్లో వచ్చి పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ వార్ కండిషన్స్ మీద ఈ రోజు వరకు పార్లమెంట్లో చర్చ చేయలేదు. ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గురించి కూడా మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళను నరేందర్ మోడీ గారిని వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడాలని, ఎందుకంటే ఈ 18వ లోక్సభలో ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల నోర్లు మూయించారు. వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడతలేదు. ప్రజలందరూ ఇబ్బందులు అల్లురు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల పక్షాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా ఈరోజు మకర్ద్వార్ దగ్గర డెఫినెట్గా దీన్ని మోడీ గారు ఈరోజు వచ్చి చర్చ చేయాలి. వీలైనంత తొందరగా ఈ దేశంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా పోవాలి. నరేందర్ మోడీ గారు కేవలం ట్రంప్ మాట్లాడే మాటల్ని ఇక్కడ మాట్లాడాలనుకుంటుంటూ ట్రంప్ చేసే పనులను వ్యతిరేకిస్తలేడు. ఎన్నో దేశాలు, ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య అత్యంత పెద్ద భారతదేశం, ప్రజాస్వామ్య దేశం, ఇప్పటి వరకు ఈ యుద్ధం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు భయపడుతుండు నరేందర్ మోడీ ట్రంప్కు అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ పార్లమెంటు అంటే ఈ దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యానికి ఇక్కడే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.